హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దసరా రోజున 15,000 రూపాయల ఆర్థిక సాయం అనేది చేస్తామన్నారు. దీన్ని వాహన మిత్ర కింద చేశారు. ఈ వాహన మిత్ర పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని సీఎం గారు చెప్పారు. దానికి ఏమి ఎలిజిబిలిటీ ఉండాలంటే సొంత వెహికల్ ఉండాలి, సొంత ఆటో ఉండాలి, లేదా క్యాబ్ ఉండాలి, లేదా ట్యాక్సీ. వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది, అందరికీ కాదు. సొంత వాహనం కలిగి దాన్ని నడిపిస్తూ ఉండాలి. అది ఆటో అయినా, క్యాబ్ అయినా, ట్యాక్సీ అయినా వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. 2024 సంవత్సరంలో మొత్తం 2.75 అంటే 2,75,000 2.75 లక్షల మంది అర్హులు ఉన్నారంట అప్పటికే. ఇప్పుడు ఏమైందంటే అది పెరిగింది, 2.90 ల్యాక్స్కి పెరిగిందనమాట, అంచనా వేస్తున్నారు. ఇందుకోసం మొత్తం బడ్జెట్ 435 కోట్లు ఖర్చు అవుతున్నాయంట. అయితే గత గవర్నమెంట్ ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వీరికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 15,000 రూపాయల చొప్పున ఇద్దామని నిర్ణయించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని డైరెక్ట్గా ఇవి ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లోనే ఇస్తారు, అకౌంట్లోకి వేస్తారు. సో ఇది విషయం. దీనికోసం ఏంటంటే ఆటో డ్రైవర్లు ఉపాధి కష్టాల్లో ఉందని, అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టారో, నిజం చెప్పాలంటే ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటో వాళ్ళకి బేరాలే తగ్గిపోయాయి. ఎందుకంటే ఆటోలు ఎక్కేది చాలా వరకు మహిళలే, ఎందుకంటే వారు అటు ఇటు ఏవో పనుల మీద వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆటోలు ఎక్కేవారు. అలాంటిది మహిళలకి ఫ్రీ బస్సు పెట్టడంతో ఇంకా ఆటోలు అనేవి ఖాళీగా కనబడుతున్నాయి. ఏ ఆటో చూసినా ఒకేసారి వాళ్ళు 80% ఇన్కమ్ అనేది తగ్గిపోయింది అనమాట. ఇది స్త్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ పెట్టారు కదా, దానివల్ల. కాబట్టి ఈ ఆటో డ్రైవర్లు అందరూ ఏం చేశారంటే గురువారం కలెక్టరేట్ వద్ద ర్యాలీ చేశారు. ర్యాలీ చేసి ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ యాప్లని రద్దు చేయాలని చెప్తున్నారు. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోల ద్వారా చాలా అన్యాయం జరుగుతుంది అన్న టైప్లోని డిమాండ్ చేశారు, ర్యాలీ చేశారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అలాగే ఇంధనంపై 50% రాయితీ కూడా ఇవ్వాలని చెప్తున్నారు.